హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏకేస్ ఫైట్ ఫర్ యువర్ ఫ్యాంటసీ. ఈరోజు మనం ఒక 2 క్వశ్చన్స్ ట్రిక్స్ చూద్దాం. ఓకే, సో అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్. ఢిల్లీ సుల్తానేట్స్ పరిపాలించేటప్పుడు వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే పర్షియన్ అనమాట. సో ఈ పర్షియన్ని గుర్తుపెట్టుకోవడానికి మనం ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారిని అంటే డిఎస్పి గారిని మనం ఇక్కడ గుర్తు చేసుకుందాం. సో డిఎస్పి మీన్స్ డి అంటే ఢిల్లీ, ఎస్ మీన్స్ సుల్తానేట్స్, పి మీన్స్ పర్షియన్. సో ఢిల్లీ సుల్తానేట్స్ పర్షియన్, ట్రిక్ వచ్చేసరికి డిఎస్పి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ట్రాన్స్లేటెడ్ రామాయణ ఫ్రమ్ సాంస్క్రిట్ టు పర్షియన్. రామాయణాన్ని సాంస్క్రిట్ నుంచి పర్షియన్కి ఎవరు ట్రాన్స్లేట్ చేశారు? ముల్లా అబ్దుల్ ఖాదిర్ బదాయుని. ఓకే, ఇప్పుడు ముల్లా అబ్దుల్ ఖాదిర్ బదాయుని ఎలా గుర్తుపెట్టుకోవచ్చో చూద్దాం. ఈయన అక్బర్ గారు కమాండ్ చేయడం ద్వారా, అంటే ఆయన ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఈయన సాంస్క్రిట్ నుంచి పర్షియన్కి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది ట్రిక్ చూద్దాం. అబ్ రామ్ ఈజ్ ఎ బ్యాడ్ బాయ్ టోల్డ్ ఏఎస్పి. అంటే అబ్ అంటే అబ్దుల్, రామ్ మీన్స్ రామాయణ. ఓకే, ఈజ్ నార్మల్గా ఉంది. ఏ అంటే మనకి ఇక్కడ అక్బర్ గారు అనమాట. సో బ్యాడ్ బాయ్ అంటే బదాయుని. టోల్డ్ టీ వచ్చింది కదా, సో ట్రాన్స్లేటెడ్. నేను ఆ విధంగా గుర్తుపెట్టాను ఇక్కడ. నెక్స్ట్ ఏఎస్పి మీన్స్ అక్బర్ గారు కావచ్చు, అబ్దుల్ ఖాదిర్ బదాయుని గారు కావచ్చు, ఎవరైనా కూడా సాంస్క్రిట్ నుంచి పర్షియన్కి ట్రాన్స్లేట్ చేశారు కదా. సో ఆర్డర్ అంటే అక్బర్ని గుర్తుపెట్టుకోవచ్చు, ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అంటే అబ్దుల్ గారిని గుర్తుపెట్టుకోవచ్చు. సో అందుకని ఇక్కడ టోటల్గా ఏఎస్పి అని ఇచ్చాను అనమాట. సో ఓకే, ఇదండి ఈరోజు 2 ట్రిక్స్. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇంకా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.